హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పౌర్ణమి తేదీల్లో క్షీరదీపం వెలిగిస్తే చాలా మంచిదండి. నేను ఇవాళ వీడియోలో క్షీరదీపం ఎలా వెలిగించాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎన్ని పౌర్ణమిలు వెలిగించాలి ఇది అనే విషయాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ క్షీరదీపాన్ని పాలదీపం అని కూడా అంటారు. ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ దీపాన్ని పాలతో వెలిగిస్తాం కాబట్టి ఇది పాలదీపం అని కూడా అంటారు. అది ఎలానో ఇప్పుడు చూపిస్తా అండి. ముఖ్యంగా ఈ దీపాన్ని మాఘ పౌర్ణమి రోజు వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలనేది నేను మాఘ పౌర్ణమి పూజ వీడియోలో పెట్టానండి. కానీ అందరూ అది చూడకపోవచ్చు అని మళ్ళీ సపరేట్గా ఈ వీడియోని అయితే చేశానండి. పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకొని ఈ క్షీరదీపం వెలిగిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. ఈ దీపాన్ని తప్పకుండా అందరూ వెలిగించుకోండి. ముందు ఒక ప్లేట్ తీసుకొని, అది స్టీల్దైనా, ఇత్తడిదైనా, రాగిదైనా, వెండిదైనా ఏదో ఒకటి ఒక ప్లేట్ తీసుకొని దాన్ని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లో 3 గుప్పెలు బియ్యం వేసుకొని శ్రీం అని రాసి దాంట్లో బియ్యంలో రాసి వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు పూలు చల్లుకొని ఒక గిన్నెనైతే పెట్టుకోండి. అది గిన్నెనిది స్టీల్దైనా, వెండిదైనా, రాగిదైనా, ఇత్తడిదైనా ఏదైనా పెట్టుకోవచ్చండి. దాంట్లో ఆవు పాలు కానీ, ఆవు పాలు లేకపోతే మామూలు పాలైనా పోసుకొని దీపాన్ని అయితే వెలిగించాలండి. ఆ దీపం ఇవి పచ్చిపాలే తీసుకోవాలండి, కాగినవి కాదు. అది నిండా ఆవు నెయ్యిని వీటిపైన వేసుకోవాలి. తర్వాత ఇలా ఆవు నెయ్యిని వేసుకున్న తర్వాత అంటే వాటి నిండుగా వేసుకోవాలి. మీరంతా ఆవు నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటే దీపం అనేది అంత ఎక్కువసేపు వెలుగుతుంది. నేను ఈ గిన్నె పైదాకా ఆవు నెయ్యి అనేది వేసుకున్నాను అండి. తర్వాత ఆవు నెయ్యి వేసిన తర్వాత మీ దగ్గర జలవత్తులు ఉంటే అవి పెట్టుకొనైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఒకవేళ జలవత్తులు లేవనుకుంటే 2 తమలపాకులు తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకొని ఒక మధ్యలో ఒక హోల్లా పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లో 2 ఒత్తులు వేసుకొని ఈ దీపం అనేది వెలిగించాలి. ఒకవేళ తమలపాకు కాకపోయినా ఒక మందపాటి కవర్ ఉన్న కవర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని, మీ ఇష్టం అంటే ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసుకొని హోల్ పెట్టుకొని దాంట్లోనే ఒత్తి పెట్టుకోవచ్చు అండి. ఈ తమలపాకులు అనేది కాలడం జరగదండి, ఓన్లీ ఒత్తే కాలిద్ది, తమలపాకు ఏం కాలదు. ఒకసారి మీరు పెట్టి చూడండి. తర్వాత దీపాన్ని ఒక అగరబత్తితో కానీ లేదా ఏకహారతితో కానీ వెలిగించుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా మంచిగా వెలిగిద్దండి దీపం అయితే. ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలతో దీపం దగ్గర వేసుకొని ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. పౌర్ణమి నాడు చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటాడు కదండి. లక్ష్మీ అమ్మవారు, చంద్రుడు ఆ పాల సముద్రంలో ఆవిర్భవించారు కాబట్టి వీరిరువురికి క్షీరదీపం అంటే చాలా ఇష్టం అండి. ఇలా వెలిగించుకొని అమ్మవారి అష్టోత్తరం కానీ, కనకధార స్తోత్రం కానీ మీకు ఏది వస్తే అది పఠించండి. ఈ క్షీరదీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు పోయి మానసికంగా ప్రశాంతత, తగాదాలు, మనస్పర్ధలు ఎన్ని ఉన్నా అవన్నీ తగ్గి ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా జీవితం అనేది సాఫీగా ఉండాలంటే ఈ పౌర్ణమి రోజుల్లో ఈ క్షీరదీపాన్ని వెలిగించుకోండి. ఎన్ని పౌర్ణమిలను వెలిగించాలని లేదండి, మీకు కావాలంటే ప్రతి పౌర్ణమికి ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. చాలా మంచిదండి ఈ దీపాన్ని వెలిగించుకుంటే. అంతే అండి. మీకు ప్రత్యేకంగా ఈ మాఘ పౌర్ణమి రోజు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ దీపాన్ని. మీరు అందరూ ఒకసారి వెలిగించి చూడండి, చాలా బాగుంటుంది. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది నాకైతే, అందుకని నేను ఈ వీడియో తీసానండి. నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.